Hello students, welcome to accounting class. Today I am going to explain 4 important points in our consignment topic. The first one is invoice price, the second one is loading, and third one is stock reserve account, and fourth one unsold stock, its calculations and the journal entries and posting of ledgers. Okay, I think this video will help you a lot. So let us start our టాపిక్. ఈ కన్సైన్మెంట్ టాపిక్లో ఈరోజు మనం ఇన్వాయిస్ ప్రైస్ గురించి, లోడింగ్ గురించి, మరియు స్టాక్ రిజర్వ్ గురించి, మరియు అన్సోల్డ్ స్టాక్ గురించి మనం డిస్కస్ చేసుకున్నాము. సో ఇంతకుముందు చేసిన లెక్క మనం యాజ్ యూజ్గా చేస్తాము, జనరల్ ఎంట్రీస్ అలాగే రాస్తాము, పోస్టింగ్ అంతా కూడా లెడ్జర్ పోస్టింగ్ కూడా సేమ్ అలాగే ఉంటుంది. కాకపోతే ఇక్కడ కొత్తగా కొన్ని జర్నల్ ఎంట్రీస్ యాడ్ అవుతాయి. అది ఏ రకంగా మన జర్నల్ ఎంట్రీస్లో రాయాలి, ఏ అకౌంట్లో అది పోస్ట్ అవుతుంది అనేది మీకు ఒక లెక్క ద్వారా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, గెట్ రెడీ. ఇన్వాయిస్ ప్రైస్. ఇన్వాయిస్ ప్రైస్ అంటే ముందు మనం తెలుసుకుందాం. ప్రొఫార్మా ఇన్వాయిస్ మీన్స్ ప్రొఫార్మా ఇన్వాయిస్ మీన్స్ consignor prepares and sent to consignee along with the goods sent on consignment. సో కన్సైనరు కన్సైనీకి సరుకు పంపించేటప్పుడు ఈ ప్రొఫార్మా ఇన్వాయిస్ని తయారు చేస్తాడు. ఇట్ ఈస్ ప్రిపేర్డ్ టు ఇన్ఫార్మ్ మినిమం ప్రైస్ ఎట్ విచ్ ద కన్సైనీ హ్యాస్ టు సెల్ ద గూడ్స్ సెంట్. అంటే కన్సైనర్ పంపించిన వస్తువులు మినిమం ఏ ధరకు అమ్మాలనేది దీని ద్వారా తెలియపరుస్తాడు. ద ప్రైస్ మెన్షన్డ్ ఇన్ ద ప్రొఫార్మా ఇన్వాయిస్ ఈజ్ నోన్ యాజ్ ప్రొఫార్మా ఇన్వాయిస్ ప్రైస్. ఈ ప్రైస్ అనేది ప్రొఫార్మా ఇన్వాయిస్లో మెన్షన్ చేస్తారు కనుక దీన్ని ప్రొఫార్మా ఇన్వాయిస్ ప్రైస్ అని అంటారు. అయితే ఇక్కడ ఏంటంటే కన్సైనర్ బుక్స్లో ఎంతవరకు మీరు జర్నల్ ఎంట్రీస్ చేశారు, అలాగే కన్సైనీ ఎంట్రీస్లో కూడా జర్నల్ ఎంట్రీస్ రాశారు. అయితే ఇప్పుడు కన్సైనర్లో రెగ్యులర్ జర్నల్ ఎంట్రీస్ మామూలుగా యాజిటీస్గా వస్తాయి, వస్తూ మధ్యలో ఈ పాయింట్లు అనేవి యాడ్ అవుతాయి అన్నమాట. ఏంటి యాడ్ అవుతాయి అంటే ఇక్కడ ఫస్ట్ కన్సైనర్ సరుకుని ఇక్కడ మనకి ఇన్వాయిస్ ప్రైస్ మీద పంపిస్తాడు. సో కన్సైనరు సరుకుని ఇన్వాయిస్ ప్రైస్ మీద పంపిస్తాడు. ద కన్సైనర్ సెండ్ ద గూడ్స్ ఆన్ ప్రొఫార్మా ఇన్వాయిస్ ప్రైస్. ఓకే, when the consignor is sending goods on proforma invoice price, so we should calculate the invoice price and we should show the amount in the first journal entry. Okay, so you can see the journal entry is consignment account, it are to goods sent on consignment account. It is old one, regularly we used to write this journal entry. మనం ఎప్పుడు మొదటి ఎంట్రీగా దీన్ని రాసేవాళ్ళం, రాసి మనం కాస్ట్ ప్రైస్ వేసేవాళ్ళం. కాబట్టి ఇప్పుడు ఇన్వాయిస్ ప్రైస్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా మీరు ఇన్వాయిస్ ప్రైస్ని అక్కడ చూపించాలి, కాస్ట్ ప్రైస్ని చూపించకూడదు. ఓకే, దిస్ ఎంట్రీ ఈజ్ కామన్ ఫర్ ఇన్వాయిస్ ప్రైస్ అండ్ కాస్ట్ ప్రైస్, బట్ వెన్ ఇన్వాయిస్ ప్రైస్ ఈస్ గివెన్ వీ హ్యావ్ టు షో ఓన్లీ ఇన్వాయిస్ ప్రైస్. అండర్స్టూడ్? సో ప్రీవియస్లీ వీ used to show the same journal entry with cost price, but when invoice price is giving, we should write the same entry but we have to show invoice price. Okay, so what is the meaning of loading? Loading means here we should calculate invoice price and the cost price and we should find out the difference. The difference is known as a loading. Okay, so for loading also we have to write one journal entry in the books of consignor. The entry is goods sent on consignment account return to consignment account. If you observe this journal entry, it is quite reverse to first entry. Okay, so note this entry will posted on the credit side of the consignment. Okay, after writing the journal entries we prepare consignment account. In the consignment account credit side along with the sales we have to show buy goods sent on consignment account for this loading. అంటే కన్సైన్మెంట్ అకౌంట్ ప్రిపేర్ చేసేటప్పుడు మన క్రెడిట్ సేల్స్ చూపిస్తాము, ఆ సేల్స్తో పాటుగా మనము ఈ గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ అంటే లోడింగ్ని కూడా మనం చూపించాలి. When invoice price, cost price and unsold stock is given in the question, stock reserve account will be created. లెక్కలో కనుక ఇన్వాయిస్ ప్రైసు మరియు కాస్ట్ ప్రైసు
అన్సోల్డ్ స్టాక్ ఇచ్చినట్లయితే ఆటోమేటిక్గా అక్కడ స్టాక్ రిజర్వ్ అకౌంట్ అనేది ఒకటి క్రియేట్ అవుతుందన్నమాట. దీన్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలో మనం తర్వాత చెప్తాను. ఫర్ దిస్ స్టాక్ రిజర్వ్ అకౌంట్ the journal entry is consignment account data to consignment stock reserve account. The stock reserve account will be calculated on loading and it will be posted on the debit side of consignment account. అంటే ఈ కన్సైన్మెంట్ రిజర్వ్ అనేది ఏంటంటే మనం లోడింగ్ మీద మనం క్యాలిక్యులేట్ చేసి కన్సైన్మెంట్ అకౌంట్లో డెబిట్ సైడ్ మనము టు కన్సైన్మెంట్ స్టాక్ రిజర్వ్ అని చూపించాలి. ఓకేనా? అన్సోల్డ్ స్టాక్ విల్ బి క్యాలిక్యులేటెడ్ బేస్డ్ ఆన్ ద ఇన్వాయిస్ ప్రైస్ వెన్ ఇట్ ఈస్ గివెన్ ఇన్ క్వశ్చన్. ఓకే, so in the previous questions we calculated unsold stock as per the cost price, whereas here when the invoice price is given, so we should calculate unsold stock as per the invoice price. ఇంతకు ముందు లెక్కలో మనం అన్సోల్డ్ స్టాక్ని క్యాలిక్యులేట్ చేసేటప్పుడు కాస్ట్ ప్రైస్ని మాత్రమే మనం తీసుకున్నాము. కానీ ఇన్వాయిస్ ప్రైస్ ఇచ్చినప్పుడు తప్పకుండా ఇక్కడ మనం ఇన్వాయిస్ ప్రైస్ మీదే ఈ అన్సోల్డ్ స్టాక్ని క్యాలిక్యులేట్ చేయాలి. అండ్ యూ కెన్ సీ ద జర్నల్ ఎంట్రీ స్టాక్ ఆఫ్ కన్సైన్మెంట్ అకౌంట్ ఇట్ ఆర్ టు కన్సైన్మెంట్ అకౌంట్. దిస్ ఈజ్ ఓల్డ్ ఎంట్రీ. అగైన్ ఐ ఆమ్ రిపీటింగ్ ద సేమ్ జర్నల్ ఎంట్రీ హియర్. ఇంతకు ముందు కూడా మనం ఇదే ఎంట్రీ రాసాము, స్టాక్ ఆఫ్ కన్సైన్మెంట్ అకౌంట్ ఇట్ ఆర్ టు కన్సైన్మెంట్ అని చెప్పి. మరొకసారి మీకు గుర్తు చేయడానికి ఆ ఎంట్రీని ఇక్కడ మనం రాయడం జరిగింది. కాకపోతే ఇక్కడ అన్సోల్డ్ స్టాక్ క్యాలిక్యులేషన్ ఓన్లీ మనం ప్రొఫార్మా ప్రైస్ మనం యూజ్ చేస్తాము. తర్వాత కన్సైనీ ఎక్స్పెండిచర్స్ అన్ని క్యాలిక్యులేషన్స్ యాజ్ ఇట్ ఈజ్గానే చేస్తామన్నమాట. ఓకే, సో ఇన్ దిస్ క్యాలిక్యులేషన్ ఆఫ్ అన్సోల్డ్ స్టాక్ we calculate unsold stock value based on the invoice price, and remaining consignor and consignee expenditures will be added as per the previous question. Okay, now you can see on the screen, so I am giving one question here. So while you watching this video, first take a screenshot of this question, and after that if you follow this video, then automatically you will understand the total question. Okay, just I want to read this. Sunil consigned goods to Vikram of value 75,000 and invoiced the same pro forma at 25% above cost. He paid 2,400 thereon for freight and cartage. He received an account sales showing that 3/4 of the goods were sold for 70,000 and Vikram's expenses amounted 3,500 and his commission 3,500. Balance amount sent by a draft show the ledgers in both the parties. So sometimes in the examination they will ask journal entries in both books and ledger accounts also, but in this question I am not going to show journal entries. I am going to show only ledger accounts in the books of consignor. On the screen you can see the cost price 75,000, it is given in the question, and profit equals to 25% on cost, it is also given in the question. When cost price and the profit 25% on cost is given, we have to calculate invoice price like this. For example, if the cost price is 100 rupees, if you think 100, then automatically invoice price will be 125. That means 100 plus 25 rupees profit equal to invoice price. Invoice price means selling price. Selling price, already you know that cost plus profit equals to selling price. But when cost is given here 75,000, then what about the invoice price? If you cross multiply, you can see invoice price equals to 75,000 into 125 by 100, then you are going to get 93,750. It is more than the cost price. That means it is the invoice price 93,750. ఇక్కడ మీరు ఎలా క్యాలిక్యులేట్ చేయాలంటే కాస్ట్ ప్రైస్ మనం లెక్కలో 75,000 ఇచ్చాడు, ప్రాఫిట్ ఏమో 25% ఆన్ కాస్ట్ ఇచ్చాడు. దీన్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చూడండి. ఇక్కడ మనం ఇక్కడ కాస్ట్ ప్రైస్ 100 అనుకున్నాం అనుకోండి, అప్పుడు సెల్లింగ్ ప్రైస్ అనేది 125 అవుతుంది. సెల్లింగ్ ప్రైస్ ఎలా అవుతుంది? 100 రూపాయలు ప్లస్ 20 రూపాయల లాభం రెండు కలిపితే 120 రూపాయలు అవుతుంది. ఇక్కడ లెక్కలో 75 రూపాయలు కాస్ట్, 75,000
కాస్ట్ ఇచ్చాడు కాబట్టి ఇన్వాయిస్ ప్రైస్ ఎలా కనుక్కోవాలనుకుంటే క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే మనకి ఇన్వాయిస్ ప్రైస్ అనేది వస్తుంది. సో ఇక్కడ ఇన్వాయిస్ ప్రైస్ ఈక్వల్స్ టు 75,000 ఇంటూ 125 డివైడెడ్ బై 100 ఈక్వల్స్ టు 93,750 రూపాయలు. అంటే ఇది కాస్ట్ ప్రైస్ కన్నా ఎక్కువ ఉంది కాబట్టి దీన్ని మనం ఇన్వాయిస్ ప్రైస్ అని అంటాం. ఇన్వాయిస్ ప్రైస్ అంటే సేల్స్ ప్రైస్. కింద లోడింగ్ చూడండి, లోడింగ్లో ఫార్ములా ఏంటంటే ఇన్వాయిస్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్. అంటే ఇక్కడ ఇన్వాయిస్ ప్రైస్ మనకి ఎంత వచ్చింది, 93,750 వచ్చింది. దాంట్లోంచి 75,000 కనుక మనం మైనస్ చేస్తే ఆ రిమైనింగ్ బ్యాలెన్స్ అనేది మనకి 18,750 అనేది మనకి లోడింగ్ అవుతుంది. సో ఈ రకంగా ఏంటంటే లెక్క స్టార్ట్ చేసే ముందు మన ఇన్వాయిస్ ప్రైస్ని లోడింగ్ని క్యాలిక్యులేట్ చేసుకోవాలి. సో బిఫోర్ స్టార్టింగ్ ద what you say writing the journal entries or preparing the ledger account, we should do the working note like this, and after that we should follow the remaining ledger accounts and journal entries. Okay, so loading means here it is the difference between invoice price and the cost price. So here invoice price is 93,750 and cost price is 75,000. So 93,750 minus 75 equals to 18,750. It is known as loading. Okay, then next unsold stock. Here you can see value of unsold stock equals to 93,750 means it is the invoice price 93,750 and he sold 3/4 of the goods. That means remaining 1/4 is the balance, that is unsold stock. So in the 93,750 I am going to take only 1/4. Now it is equals to 23,437.50 paise. And after that, as usual, we should add all consignor expenditures, but in the consignor expenditure is given 2,400. From 2,400 also I am going to take 1/4, then equals to 6,000. So total it comes to 29,437.50 paise. But here I didn't add any consignee expenditure. Why? Because there is no any specific direct expenditure of consignee is given in the question. So here total unsold stock value is 29,437.50. ఇక్కడ అన్సోల్డ్ స్టాక్ ఎలా క్యాలిక్యులేట్ చేశానంటే ఇక్కడ అన్సోల్డ్ స్టాక్ విలువ 93,750. అది మనకి ఇన్వాయిస్ ప్రైస్ దాకా ఫస్ట్ ముందు చూపించాను. దాంట్లో స్టాక్ 3/4 అమ్మాడంట. 3/4 అమ్మితే ఇంకా మిగిలింది ఎంత ఉంటుంది, 1/4 ఉంటుంది. సో 1/4 క్యాలిక్యులేట్ చేస్తే నాకు 23,437.50 వచ్చింది. దానికి కన్సైనర్ ఎక్స్పెండిచర్స్ కలుపుతున్నాను. కన్సైనర్ ఎక్స్పెండిచర్స్ ఇక్కడ 2,400 రూపాయలు ఇవ్వడం జరిగింది. దాంట్లో 1/4 తీసుకుంటున్నా 6,000 వచ్చింది. ఇక్కడ కన్సైనర్ ఎక్స్పెన్సెస్ ఏమి యాడ్ చేయట్లేదు, ఎందుకంటే కన్సైనర్ ఎక్స్పెన్సెస్ స్పెసిఫిక్గా మనకి లెక్కలో ఏమి ఇవ్వలేదు కాబట్టి నేను తీసుకోలేదు. కాబట్టి ఈ రెండు యాడ్ చేసి మనకి 29,437.50 వచ్చింది. దిస్ ఈజ్ టోటల్ అన్సోల్డ్ స్టాక్ వాల్యూ. తర్వాత మనం వస్తే ఇక్కడ స్టాక్ రిజర్వ్ అకౌంట్. స్టాక్ రిజర్వ్ అకౌంట్ అనేది ఎప్పుడు కూడా లోడింగ్ మీద మనం క్యాలిక్యులేట్ చేయాలి. లోడింగ్ అనేది 18,750. అంటే ఇది కాస్ట్ ప్రైస్కి ఇన్వాయిస్ ప్రైస్కి మధ్యలో ఉండే వ్యత్యాసం అది. దాని మీద 1/4 క్యాలిక్యులేట్ చేస్తే మనకు వచ్చేది 4,687.50. సో దీన్ని స్టాక్ రిజర్వ్ అని అంటాడు. సో హౌ టు క్యాలిక్యులేట్ ద స్టాక్ రిజర్వ్? ద స్టాక్ రిజర్వ్ will be calculated on the loading. So here you can see stock reserve means loading. Loading means 18,750. Where we got this 18,750? It is the difference between the cost price and the invoice price into 1/4. 1/4 means unsold stock 1/4. So when you calculate, we will get 4,687.50 paise. This is stock reserve account, right? So first I will show the ledger accounts in the consignors books. So let us continue. So you can see here books of consignor. In the books of consignor, first we should prepare consignment account. In the consignment account you can see 2 goods sent on consignment. Amount is 93,750. And specifically I highlighted with red color rectangle. That means here you have to show only the invoice price, not the cost price. In the previous questions we used to show only cost price, but when invoice price is given we have to show
invoice price here 93,750. Then debit side 2 cash consignor expenditure, 2 Vikram means consignee expenditure, 2 Vikram consignee's commission 3,500, those points are old points. And credit side by Vikram sales, that is also old point 70,000, and by stock consignment 29,400, 37.50, that is also old point. But here by goods sent on consignment account 18,750, we calculated loading. Loading means difference between cost price and invoice price. That amount should be shown on the credit side of the consignment account. So by goods sent on consignment 18,750. Then debit side you can see 2 stock reserve. The stock reserve will be calculated on loading. So we calculated in the working note. So here the amount is 4,687.50. So it should be debited in the consignment account. After that I added credit side. I got 1,18,188. From 1,18,188 I deducted all debit expenditures. So I got 10,350.50. Paise, it is a profit loss account, so it is profit. Okay, so here you have to see 3 points. The first journal entry debit side, which should show the invoice price, and the goods sent on consignment loading should be shown on the credit side of the consignment account, and stock reserve should be shown on the debit side of the consignment account. Now I am going to show the next account. It is Vikram. Vikram means consignee. In the consignee account, as usual, there is no any change. Consignee is always connected with 5 items. So one is advance, second one is sales, third one expenditure, fourth one is commission, and the fifth one is balance amount. So in this question, advance is not given. So advance I didn't mention here. So credit side you can see by consignment means consignee's expenditure 3,500. By consignment means consignee's commission 3,500, and debit side to consignment means sales 70,000. From 70,000 I deducted 7,000, so remaining 60,000 he sent the balance amount by a check, so that I have written here by bank account 63,000. So this account is as usual which you did in the previous questions. Okay. Now next account is goods sent on consignment account. In this account we should post first entry on the credit side by consignment account 93,750, and debit side we have to post loading to goods sent on consignment account 18,750. Then again we are going to write one more entry on the debit side to trading account 75,000. This is as per the cost price. So both accounts will be equal with 93,750 and 93,750. So in this way we should prepare 3 accounts in the consignor's books. Okay. Books of consignee. In this books of consignee we have to show only consignor's account. Here consignor is Sunil. So this consignor account is quite opposite to consignee account, and whatever the consignee account balance, we can see the same balance in the consignor's account. Okay, in the consignor's account debit side, 2 cash means it is expenditure of consignee, 2 commission means it is the commission of consignee. Then credit side by cash means, so this is the sales amount 70,000. From 70,000 we should minus 7,000. So the balance is 63,000. It is in front of this we have to write to bank account.